సిర్రోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ చెడిపోవడం అనేది ఒక స్టేజ్ని దాటి లివర్లో ఉన్న కణాలన్నీ రాయిలాగా మారి ఫైబ్రోసిస్గా మారినప్పుడు దాన్ని సిర్రోసిస్ అంటాం. అంటే నాడ్యూల్స్ గుల్లలు గుల్లలుగా తయారైంది. అంటే అర్థమైంది సిర్రోసిస్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో ఒక 100 కణాలు లివర్ కణాలు ఉన్నాయనుకోండి, అది 90% కణాలు పనిచేయని స్టేజ్కి వెళ్ళిపోయి 10% మాత్రమే పనిచేసే స్టేజ్లో ఉంటే దాన్ని మనం లివర్ సిర్రోసిస్ అంటాం. అంటే లివర్ సిర్రోసిస్ దేనివల్ల వస్తుంది? మొదటగా ఆల్కహాల్ వల్ల. ఇండియాలో ఆల్కహాల్ వల్ల వస్తుంది. ఆల్కహాల్ కాకుండా హెపటైటిస్ బిసి ఇన్ఫెక్షన్ల వల్ల రావచ్చు, హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి వల్ల కావచ్చు. ఇది కాకుండా కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కావచ్చు, కొన్నిసార్లు స్టోరేజ్ డిసీజెస్ వల్ల కావచ్చు. ఈ స్టోరేజ్ డిసీజ్ ఆటో ఇమ్యూన్ కాకుండా మనకు కొన్నిసార్లు అంటే తెలియని కారణాలు, ఎస్పెషల్లీ ఈ కాలంలో డయాబెటీస్ పెరగడం వల్ల, షుగర్ పెరగడం వల్ల నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అంటాం. అంటే ఏంటంటే మనిషి లావుగా ఉండడం, అన్కంట్రోల్ షుగర్స్ ఉండడం వల్ల లివర్ పాడైపోయి సిర్రోసిస్ స్టేజ్కి పోవచ్చు. ఓవరాల్గా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆల్కహాల్, హెపటైటిస్ బిసి అండ్ నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ బికాస్ ఆఫ్ డయాబెటీస్, హైపర్టెన్షన్ అండ్ ఒబెసిటీ. ఈ 3 మెయిన్గా. ఇది కాకుండా అన్నోన్ కాజెస్ అనేవి చాలా 1 in 100 మాత్రమే ఉంటాయి. అయితే ఈ సిర్రోసిస్ అయినప్పుడు లివర్ ఏమవుతుంది? మనకు సపోర్ట్ చేయని స్టేజ్కి వెళ్తుంది. లివర్ 250 రకాల పనులు చేస్తుంది. అంటే మనకు బాడీలో తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత దాని శక్తిగా మలిచేది అదే, ఆ శక్తి నుంచి అనేక రకాల ప్రోటీన్స్ తయారు చేసేది అదే, రక్తం గడ్డగట్టడానికి మనకు కావాల్సిన చాలా ప్రొడక్ట్స్ని తయారు చేసేది అదే. దీంతో పాటు గుండెకు, ఊపిరితిత్తులకు, కిడ్నీలకు ఇంక్లూడింగ్ బ్రెయిన్కి కూడా సపోర్ట్ చేసే ఆర్గాన్ లివర్ మాత్రమే. అందుకే మనకి ఎవరైనా కలేజా అంటారు. కలేజా అంటే కలేజా ఉందా అంటే అర్థం ఏంటంటే గుండె కాదు, అది లివర్ మాత్రం. అంటే కలేజా అనే పదం ఎందుకు వాడుకలోకి వచ్చింది అని అంటే లివర్ అనేది అంత ఇంపార్టెంట్ అవయవం అని, బాడీలో ఇంపార్టెంట్ అవయవం, అది మిగతా అవయవాలకు కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది? లివర్ సిర్రోసిస్ వచ్చినప్పుడు ఈ పనులన్నీ ఆగిపోతుంటాయి. ఫస్ట్ తగ్గిపోతాయి, తర్వాత ఆగిపోతాయి. తగ్గిపోతే దాన్ని ఏమంటారంటే కంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ అంటారు. అదే కంపెన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ అంటారు. సిర్రోసిస్ నుంచి వెళ్ళి జాండిస్ వచ్చి కడుపులో నీళ్లు, కాళ్ళలో వాపు రావడం, రక్తవాంతులు కావడం, మనిషి ఓష్ తప్పిపోవడము, మిగతా రకాల రక్తం గడ్డగట్టకుండా ఉండే స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని కంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ కొంతవరకు అంటాం. అది ఒకవేళ స్కోరింగ్ మెల్డ్ స్కోర్ అంటాం, అది 14 దాటితే దాన్ని డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్. ఇంకా ఫ్రీక్వెంట్గా హాస్పిటల్లో అవసరమవుతుంది, ఫ్రీక్వెంట్గా రక్తవాంతులు అవుతున్నాయి, రక్తం కడుపులో నీరు చేరిపోతుంది, ఫ్రీక్వెంట్గా ఓష్ తప్పిపోయి కొమాలకు వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు దాన్ని డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ అంటారు. వీటిని ఎలా గుర్తించవచ్చు? ఫస్ట్ మనం లివర్ ఫంక్షన్ టెస్ట్, తర్వాత మనకు స్కానింగ్ చేస్తాము, ఫైబ్రో స్కాన్ అనేది చేసి సిర్రోసిస్ చూస్తాం. దాంతోపాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్లో లివర్లో కడుపులో నీరు చేరిందా దాన్ని అవి చూడడమే కాకుండా మనకి ఎండోస్కోపీ రెగ్యులర్గా ఎవ్రీ 3 months చేసుకుని ఏమన్నా రక్తనాళాలు వాచినాయనే చూసుకోవడం. దీంతోపాటు కిడ్నీ ఫంక్షన్ ఎట్లుంది, ఊపిరితిత్తులను గుండె ఫంక్షన్ ఎట్లా కూడా పనిచేస్తుందనే చూసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత వన్స్ కాంపెన్సేటెడ్ అంటే 14 లోపు స్కోరింగ్ ఉంటే మనము ఆ మెల్డ్ స్కోర్ 14 లోపు ఉంటే మందులతో వీలైనంత కాలం గడపడం జరుగుతుంది. వాటన్నిటికీ ముందు ఫస్ట్ ఏం చేయాలా? తాగేవారైతే తాగడం మానేయాలా, హెపటైటిస్ బి అయితే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలా, సి అయితే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలా, షుగర్ ఒబెసిటీ ఉంటే దాన్ని కూడా ట్రీట్ చేయాలి. సో అప్పుడు వీటి చేస్తూ 14 వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ 14 దాటి మెల్డ్ స్కోర్ ఉంది, ఫ్రీక్వెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వస్తుంది అంటే దానికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం. ఈ సిర్రోసిస్ ఉండి డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్లకు పోయినప్పుడు, క్రానిక్ లివర్ డిసీజ్లకు పోయినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గం. అంటే ఏంది? తన లివర్ను తీసి వేరే లివర్ను పెట్టడం. ఇది 2 రకాలుగా చేస్తాం. ఒకటేమో బ్రెయిన్ డెడ్ పేషెంట్ దగ్గర నుంచి లివర్ తీసుకుంటే దాన్ని డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ అంటాం. లేదా తన రక్త సంబంధీకుల నుంచి వెళ్ళి సగం లివర్ను తీసుకొని పెట్టినప్పుడు దాన్ని లైవ్ డోనార్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. రక్త సంబంధీకులు అంటే ఎవరు? తల్లి, తండ్రి, భార్య, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, కూతురు, కొడుకు, వీళ్ళని రక్త సంబంధీకులు అంటారు. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. వీళ్ళు మాత్రమే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు వాళ్ళ సగం లివర్ను డొనేట్ చేయొచ్చు. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల 35 నుంచి 40 ఏళ్ళ నార్మల్ జీవితం గడిపే అవకాశం ఉంది. అండ్ అవుట్కమ్స్ అంటే మంచి రిజల్ట్స్ ఉండడం వల్ల ఒకవేళ ఏదో కారణం వల్ల లివర్ చెడిపోతే మనం ఆ కారణాన్ని ట్రీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే.